గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. దైవం అనే డెఫినేషనే వేరుంది. ప్రతి చర్య కూడా నా స్వార్థంలో నుంచి జరిగిస్తున్నప్పుడు దానికి ఏం పవిత్రత ఉన్నది అని ప్రశ్నిస్తున్నాం. ఆలోచన చేయండి మిత్రులారా. ఎందుకంటే మనం ఏదో మనల్ని మన శభాషనుకునేటువంటి విషయం కాదు ఇది. నిత్య జీవం సాయి తత్వం అంటే సత్యాన్ని తెలుసుకునే మార్గం కదా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే సత్యం అన్నామో ఖచ్చితంగా మన ఈగో దెబ్బతింటుందండి. ఇప్పుడు చెప్పే వింటే చాలా ఈగో దెబ్బతింటూ ఉంటుంది, నాకు తెలుసు ఆ విషయం. అయినా పర్వాలేదు, ఎందుకంటే దానికి ఆ లక్షణం ఉంది. సత్యం అనేది ఈగోని దగ్ధం చేస్తుంది. ఇది చాలా సహజమైనటువంటి లక్షణం. ఎప్పుడైతే నా ఈగో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుందో అది సత్యం ఎప్పుడైతే ఎదురుపడుతుందోనండి ఈగో దాక్కుంటుంది. దొంగ మొహం నలుపు అంటారు చూసారా. ఈగో అనేది చీకటి, సత్యం అనేది వెలుగు. వెలుగు లైట్ వేసిన తర్వాత చీకటి ఉంటుందండి, దాని ఉనికి భగ్నం అయిపోతుంది, అది దగ్ధం అయిపోతుంది. అప్పుడు బాధ కలుగుతుంది. ఎందుకని దాన్ని పట్టుకుని వేలాడుతున్నా కాబట్టి. నేను నా సౌఖ్యం నా కోరిక అంటే నేను ఆ స్వార్థం కదా. అదే సాయిబాబా చెప్పింది. జీవ జంతువుల్లో కూడా నేనున్నాను, అంతటా నన్ను చూడు, ప్రేమించు అని సాయిబాబా ప్రేమతత్వానికి పరాకాష్ఠ పునాది వేసుకొని కూర్చొని ఉంటే దానికి పూర్తి ఆపోజిట్ కదండి నేను నా సౌఖ్యం అనేది. అసలు అట్లా సౌఖ్యం వస్తుందో ఆలోచన చేయండి. అట్లా సౌఖ్యం ఎక్కడ రాదండి. ఎందుకంటే అసలు ఆ ఫౌండేషన్లోనే చాలా ప్రమాదం ఉంది. ప్రేమ నుంచి సౌఖ్యం వస్తుంది. ప్రేమలో నేనుంటుందా? నేనుంటే ప్రేమ ఉంటుందా? చెప్పండి. ఇదంతా కూడా మనకి ఏనాడో మనకి ఋషులు మహనీయులు అందించినటువంటి ఒక అద్భుతమైన పరమ సత్యం. దాన్ని వదిలేసి పరమాత్మ స్వరూపమైనటువంటి సాయిబాబాను కూడా భక్తుడనే లేబుల్ వేసుకొని నేను సాయిబాబాని ఆ పరిధిలో గుంజేసుకుంటున్నా. ఏది నా ఊహల్లో. వాస్తవంగా మన తరం కాదండి. సాయిబాబాను మనం ఎక్కడ గుంజగలం? గుంజితే గుంజబడేదా సాయిబాబా? అది విశాల తత్వం, అనంతతత్వం, అద్భుతమైనటువంటి ఆనంద స్వరూపం. అది మనం ఎక్కడ గుంజగలం? అయితే మన ఊహలో, మన ఉద్దేశంలో, మన ఆలోచనలో ఎప్పుడైతే సాయిబాబా నాది నేను అనుకున్నామో ఇంకా సాయిబాబా ఎక్కడ ఉంటాడు చెప్పండి? అక్కడ ఉండేది నేను నాదే, నా కోరికలే, నా సౌఖ్యమే. కాబట్టి అందరూ కూడా సాయిబాబా తత్వాన్ని అర్థం చేసుకుంటారనేది సాధ్యమయ్యే విషయం కాదు. అది నేను చెప్పట్లా, సాయిబాబానే చెప్పారు. సాయిబాబా కన్నా ముందు కృష్ణుడు పరమాత్మ ఏనాడో చెప్పున్నాడు. వేల కొలది మనుషుల్లో ఏ ఒకానొకడు మాత్రమే సత్యాన్ని దర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అసలు ప్రయత్నమే చేయరట. ఇదంతా పరమ సత్యం అండి. సైకాలజీ చూస్తే మనకు అర్థమైపోతుంది. కామన్ సెన్స్ కాదా? ఇన్ని వేల కోట్ల మందిలో 100కి 90% చాలా లిబరల్గా ఇస్తున్న పర్సంటేజ్ 99% వాస్తవం చెప్పాలంటే 99% మంది ఎలా పుట్టారో అలాగే పోతారు కాదా? ఒకసారి చూడండి, మనతో సహా కలిపి. ఎలా పుట్టాం? దుఃఖంతో పుడతాడు అంతే. పుట్టంగానే ఎవడు ఆనందంగా ఏం పుట్టాడు? బాల్యం నుంచి ఫైటింగే కదా. మరణించే వరకు ఆవేదనే కదా. అలాగే మరణిస్తున్నాడు కదా. ఏం మారాడు కదా. కాబట్టి జీవితకాలం అట్లే బ్రతికిపోతారు. అసలు కదలనే కదలడు. ఎక్కువ శాతం మంది అదే ఉంటారు. ఏదో కొద్ది శాతం మంది మాత్రమే తన విఘ్నతని, తన ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తాడు. అరవై అసలు జీవితానికి వచ్చాను, జీవితంలో దుఃఖానికే పుట్టానా, ఇంతేనా జీవితం అనే ఒక ఆలోచన రావటమే చాలా కష్టం అండి. అందున ఈ పరిగెత్తే ప్రపంచంలో అసలు సమస్య లేదు. కాబట్టి వింటున్న మనమైనా, తెలుసుకుంటున్న మనమైనా కాస్త మన ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఇంతేనా జీవితం అనే ప్రశ్నే ఉద్భవించకపోతే ఈ కార్యక్రమాల వల్ల కానీ, గురువుల వల్ల కానీ, వీటి వల్ల మనం ప్రయోజనం పొందలేకపోతున్నాం అంతే. వాళ్ళ వల్ల ఉపయోగం ఉండేవాళ్ళకు ఉంది, వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం ఉంది? అదొక అహంకారమైన మాట, తప్పు. వాళ్ళ వల్ల ప్రయోజనం పొందేటువంటి వాళ్ళందరికీ ఉంది. ఆ 1%కు ఉన్నది. వాళ్ళ గురువులు అవసరం, వాళ్ళకి మార్గనిర్దేశనం కావాలి. మనం పొందలేకపోతున్నామే.
మనం ఇట్లాగే జీవితం అంతా కూడా దుఃఖంలో గడిపి మనం జీవితాన్ని ముగిస్తున్నామే, నా జీవితంలో ఆ సత్యం భాషించట్లేదే అనేటువంటి ఆలోచన మనకు కూడా వస్తే ఎంత బాగుంటుంది. కాబట్టి మనం ఎక్కడుంటామా అక్కడుంటామా అనేది మనం నిర్ణయించుకోవాలి. పుట్టి ఎలా పుట్టామో అలా పోయే బ్యాచ్లో ఉంటామా 99%. అందరికీ ఇంటెలిజెన్స్ ఉంది కదా, ఆ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ప్రశ్నించి సమాధాన పడే వరకు గురువుని ప్రశ్నించి సత్యాన్ని తెలుసుకొని నేను కూడా ఈ యొక్క మురుక్కుప్పల నుంచి ఆనంద సామ్రాజ్యంలోకి నేను కూడా నడుస్తాను, ఒక అడుగేస్తాను. అది బాబా చెప్పిన ఒక్క అడుగు అయినా అన్న చాలు. ఒక్క అడుగు, అదే మొదటి అడుగు, అదే చివరి అడుగు, ఇది చాలు. నేను ఎన్ని అడుగులు వేసినా దీంట్లోనే వేస్తున్నాను, కానీ దీని నుంచి బయట వేయటల్లా. వచ్చే కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం.